మార్గపురంలో జరిగిన బస్ ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మొత్తం 13 మంది ప్రయాణికులు సజీవ దహనం కావడంపై విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంపై అధికారులతో సీఎం మాట్లాడారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలంటూ కూడా అధికారులను సీఎం ఆదేశించారు. గాయపడిన వారికి అందుతున్న వైద్య సాయంపై ఆరా తీశారు. గాయపడిన 20 మందిని వివిధ హాస్పిటల్స్ కు తరలించామని తెలిపారు. అయితే బస్సు నిర్మల్ నుంచి నెల్లూరుకు హరికృష్ణ ట్రావెల్స్ బస్సు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందంటూ కూడా వివరించారు. అది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, హరికృష్ణ ట్రావెల్స్ కు సంబంధించిన ప్రైవేట్ బస్ ఈ ప్రమాద ఘటనకి సంబంధించి సీఎం చంద్రబాబు కూడా మాట్లాడిన సిచ్యువేషన్ ఉంది. దీనికి సంబంధించి ఇంకా ఎంతమంది అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి, ఇంకా ఎంతమందిని బయటకు తీయాల్సి ఉంది? సియాసగా మార్కాపురం జిల్లాలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదం పైన సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రాయవరం సమీపంలో జరిగినటువంటి ఈ రోడ్డు ప్రమాదం పైన ఆయన వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. టిప్పర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో ఇప్పటికే 14 మంది సజీవ దహనం అయినట్లుగా తెలుస్తా ఉంది. ఈ ప్రమాదం పైన అధికారులతో మాట్లాడి గాయపడిన వారికి అందుతున్నటువంటి వైద్య సహాయం పైన సమాచారం తెలుసుకున్నారు. మొత్తం గాయపడిన ఏదైతే 20 మంది ఉన్నారో 20 మందిని వివిధ ఆసుపత్రులకు తరలించి ఏదైతే హెల్త్ కి సంబంధించి హాస్పిటల్స్ లో చికిత్స అందించేందుకు పూర్తిగా కావాల్సిన ఏర్పాట్లు చేశామంటూ జిల్లా పోలీస్ అధికారులు సీఎం కి వివరించడం జరిగింది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడా కూడా చిన్న హోప్ ఉన్నా కూడా వారికి మెరుగైన వైద్యం అందించండి అంటూ కూడా సీఎం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక ఎవరైతే మృతులకి సంబంధించి వెంటనే హోంమంత్రి అనితను సంఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే హోంమంత్రి అనిత కూడా ఇప్పటికే విజయవాడ నుంచి ఆమె బయలుదేరినట్లుగా తెలుస్తా ఉంది. ఇక అక్కడ జరిగినటువంటి ప్రమాదంలో గాయపడిన వారికి సంబంధించి అలాగే ఇంకా ఘటనా స్థలంలో బస్సులో ఏదైతే ఫైర్ చెలరేగిందో మొత్తంగా 2 అటు టిప్పర్ కూడా బోల్తా పడడము, బస్సు కూడా పూర్తిగా అగ్నికి ఆహుతైపోవడం, 2 కూడా సైమల్టేనియస్ గా జరగడం తోటి అక్కడ పరిస్థితులన్నింటినీ కూడా క్లియర్ చేయాలని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక ప్రభుత్వం ఎప్పటికప్పుడు బాధిత కుటుంబాలకు అండగా ఉంటుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా చర్యలు చేపట్టాలని కూడా సీఎం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దుర్ఘటనలో ఇప్పటి వరకు సజీవ దహనం అయినటువంటి వారిని బస్సులో నుంచి బయటకు తీసేందుకు ఇంకా కూడా అంటే దాదాపు 20-40 మందితోటి బస్సు ప్రయాణికులతో వెళ్తూ ఉన్న నేపథ్యంలో ఇప్పటి వరకు 20 మందిని హాస్పిటల్స్ కి తరలించినట్లుగా తెలుస్తోంది. ఇంకా 14 మంది ఇప్పటికే మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మిగిలిన వారిని మృతదేహాలు బయటకు తీసేందుకు అయితే అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ అయితే జరుగుతుందని చెప్పుకోవాలి. సుధా, కానీ అయితే అక్కడ మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చినట్టేనా? ఫైర్ ఇంజిన్స్ మొత్తం మంటల్ని అదుపు చేశాయా? మొత్తం అక్కడ అంటే సహాయక చర్యల కోసం అక్కడ మొత్తం ఎన్ని అంబులెన్స్లు పెట్టారు? మొత్తంగా ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఏదైతే తెల్లవారుజామున జరిగినటువంటి ఘటనకు సంబంధించి బస్సుకి సంబంధించి ఏదైతే బస్సులో ఉన్నటువంటి వారిని బయటకు తీసే పనిలో ప్రస్తుతం అధికారులు పోలీసులు నిమగ్నమే ఉన్నారని చెప్పాలి. పూర్తిగా మంటలన్నీ కూడా అదుపులోకి వచ్చాయి. ఇక టిప్పర్ కి సంబంధించినటువంటి బోల్తా పడిన నేపథ్యంలో ఆ మంటలన్నీ అదుపులోకి తీసుకొచ్చి టిప్పర్ ని సరైన పొజిషన్ లోకి తీసుకొచ్చి అందులో ఉన్నటువంటి వారిని బయటకు తీయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వారికి సహాయక చర్యలు అందించే పనిలో ప్రస్తుతం అధికారులు ఉన్నారు. మంటలైతే పూర్తిగా అదుపులోకి వచ్చినట్లుగానే తెలుస్తా ఉంది. ఇక గాయపడిన వాళ్ళందరినీ కూడా హాస్పిటల్స్ లో మెరుగైన వైద్యం కోసం ఇప్పటికే 20 మందిని కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ఆసుపత్రులకి కూడా తరలించినట్లుగా తెలుస్తా ఉంది. సుధా, కానీ మరి ప్రస్తుతానికి దీనికి సంబంధించి అంటే ఇది డ్రైవర్ నిద్రమత్తు లేదంటే డ్రైవర్ అతివేగమే కారణం అని చెప్తున్నారు.